ఈనాడు మహబూబ్నగర్ పట్టణంలో 6, 7వ వార్డులో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ కార్యక్రమం 6, 7వ వార్డుకు ఇన్ఛార్జ్గా ఉన్న యువ నాయకుడు మిథున్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదేవిధంగా 6వ వార్డుకు ప్రవీణ్ గారు ఉన్నారు. 7వ వార్డుకు రఘురామ్ రెడ్డి గారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఇలా భారతదేశంలో మొత్తం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జై భీమ్ జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని ఇలా మొత్తం భారతదేశంలో ప్రతి ఇంటికి చేరే విధంగా ఈ కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నాము. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాపు గారు ఇలా ఏఐసిసి ప్రెసిడెంట్ అయిన 100వ సంవత్సరం, అదే కాక వారు భారతదేశానికి మనకు స్వతంత్రం ఇప్పించడానికి చేసిన ఎన్నో త్యాగాలు, వారు చేసిన ఏదైతే నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఉందో, క్విట్ ఇండియా ఉందో, సివిల్ డిసొబీడియన్స్ ఉందో, అవన్నీ కూడా కార్యక్రమాలను ఏవైతే వారు చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడానికి ముఖ్యంగా వారు మన ముందుండి ఇలా స్వాతంత్రం తెప్పించారు. వారిని భావితరాలకు అందరికీ గుర్తు చేసే విధంగా, వారి చరిత్ర ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ఇవాళ జై బాపు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా జై భీమ్ అంటే అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం నిర్మాత ఉన్నారో, వారు ఇంత మంచి రాజ్యాంగం మన భారతదేశానికి అందిస్తే, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని మొత్తం ప్రపంచంలో కూడా భారతదేశ రాజ్యాంగం ఒక దిక్కుచాటిగా ఇవాళ ప్రతి ఒక్కరికి ఉన్నా కూడా, ఇవాళ మొన్న అమిత్ షా గారు పార్లమెంట్లో ఏదైతే వారి గురించి మాట్లాడడం జరిగిందో, ఏదైతే మీరు అంబేద్కర్ను తలుచుకున్నన్ని సార్లు రాముని తలుచుకుంటే పుణ్యమైన వస్తుందంటే, ఇది మన మొత్తం భారతదేశంలో ఉన్న పౌరులందరినీ కూడా మనం అందరినీ కూడా అవమానపరిచినట్టుగా భావిస్తూ ఆనాడే వారిని బర్తరఫ్ చేయాలని చెప్పి రాష్ట్రపతి గారిని, స్పీకర్ను, రాష్ట్రంలో ఉన్న గవర్నర్లందరినీ కోరినా కూడా ఏమాత్రము స్పందన లేకపోవడం వల్ల ఈ కార్యక్రమం అంతా కూడా మొత్తం భారతదేశంలో అందరికీ తెలియపరిచి, మన రాజ్యాంగంలో ఎవరైతే మన భారతదేశ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఉన్నారో వారికి అవమానపరిచిన అమిత్ షా గారిని ఇమ్మీడియట్గా బేతరఫ్ చేసి వారు క్షమాపణ కోరాలని చెప్పి ఈ కార్యక్రమం అంతా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మనం ఇలా రాజ్యాంగం రచించుకొని 75 సంవత్సరాలు అవుతుంది. ఈ రాజ్యాంగం గురించి కూడా, ఈ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కూడా తెలిసే విధంగా ఇలా మన రాజ్యాంగం దిక్కుకెళ్ళే మనం ఇలా తెలంగాణ ఏదైతే సాధించుకున్నామో, రాజ్యాంగంలో రాసిన ఆర్టికల్ 13 ప్రకారం మనం ఇలా సాధించుకోవడం జరిగింది. కాబట్టి రాజ్యాంగం దాని గురించి, దాని విలువల గురించి, దాంట్లో ఉన్న ఏదైతే ఇలా భారతదేశంలో పౌరులు అనుభవిస్తున్న ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు తెలియజేసే విధంగా ఇలా జై సంవిధాన్ అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. కాబట్టి అదేవిధంగా ఇదే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 15 నెలలైనా కూడా ఈనాడు 27 కార్యక్రమాలు చాలా గణనీయంగా సన్నబియ్యంతో మొన్ననే సన్నబియ్యం ప్రోగ్రాం లాంచ్ అయింది. అదేవిధంగా రాజీవ్ యువ కిరణాలు ప్రోగ్రాం ఇలా చేసి యువకులకు అందరికీ కూడా ఒక ఉపాధి కల్పించాలనే ఓ సంకల్పంతో ముందుకెళ్తుంది. అదేవిధంగా ఇలా మన ఎన్నో ఉద్యోగాలకు ఇలా భర్తీ చేసిన ఘనత ఇలా మా కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి స్కీమ్ నుంచి సన్నబియ్యం స్కీమ్ వరకు 15 నెలల్లో చేసిన ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము ఇంటింటికి తిరుగుతూ ఈ కార్యక్రమం చేస్తున్నాం. దానికి మొత్తం కూడా అందరూ సహకరిస్తున్నందుకు అందరికీ కూడా ధన్యవాదాలు.